బాబాసాహెబ్ అంబేద్కర్ గుడిసెల్లో ఉన్నవాడికైనా 1,00,000 కోట్ల ఆస్తులు కలిగినోడికైనా ఒకటే ఓటు కల్పించి ఈ దేశ భవిష్యత్తును మార్చగలిగేటువంటి శక్తి ఓటుకు మాత్రమే ఉందని చెప్పి ఓటు హక్కు కల్పించిన మాని భారత రాజ్యాంగం అందరి ఓటు హక్కును కల్పించే బాధ్యత, దాన్ని సద్వినియోగం చేసేటువంటి హక్కులు కూడా కల్పించింది. కానీ ఈ 76-77 సంవత్సరాల చరిత్రలో అనేక రకాల అవకతవకలు, మా ఓటు లేదు, మా ఓటు తీసేయబడ్డది, మా ఓటు ఇక్కడ లేదు, మా ఓటు అక్కడ ఉన్నది, ఒక్కొక్క మనిషికే 3 ఓట్లు అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయో, ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సీరియస్ ఇంటెన్సివ్ రివ్యూ చేయాల్సిన అక్కర ఉన్నది. ఒక మనిషికి ఒక ఓటు తప్పకుండా కల్పించే బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది, రాజ్యాంగం మీద ఉంది, ప్రభుత్వం మీద అయితే భావించి దేశవ్యాప్తంగా ఈ సర్ని అమలు చేస్తా ఉన్నారు. బెంగాల్లో సర్ అమలైన తర్వాత 92-93% ఓట్లు పోలేదు. ఇవాళ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉండగా అక్కడ కూడా సర్ అమలైంది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఈ సర్ను వ్యతిరేకించడం, ఇక్కడ మా ఓట్లు తీసేస్తున్నటువంటి అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తుందో దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంతకంటే నీచమైన ఆరోపణ ఇంకోటి లేదు. ఇవాళ మీరు దమ్ముంటే మీ చేతిలోనే ఉన్నది ప్రభుత్వం, మీ చేతిలోనే రేపు మీరే నియమిస్తారు బిఎల్ఓస్ని. బిఎల్ఓస్ ఉండగా, అధికార యంత్రాంగం అంతా ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా భారతీయ జనతా పార్టీ ఓటు చోటు చేసినటువంటి నీచమైన ఆలోచన బంద్ చేసి ఇలా ఎంఐఎం పార్టీ నీవు గతంలో దొంగ ఓటుతో గెలిచేటువంటి కల్చర్ అయితే ఉందో ఆగిపోతే మీ పునాదులు కలిగిపోతాయంటే భయంతో ఇవాళ ఒక్కొక్క ఇంటి మీద 20 ఓట్లు 30 ఓట్లు దొంగ ఓట్లు రాయించి ఇవాళ కార్పొరేషన్లో గెలుచుకోవడం, ఎమ్మెల్యే సీటు గెలుచుకోవడం, ఎంపీ సీట్లలో ఎక్కువ మేర తెచ్చుకున్నటువంటి మీ అలవాటుకు ఇది భంగం కలుగుతుందని చెప్పి భయంతో ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారు. నేను యావత్ తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు, మన తలరాత మార్చేది కూడా ఓటు మాత్రమే. కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి మనిషి ఈ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లాంటి దొంగ మాటలు చెప్పి ఇవాళ మన పక్కదారి పట్టించిన పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.